అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో అమ్మమ్మ మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. నేను 5ంటికి లేస్తాను. కొంచెం జుట్టు సరి చేసుకుని దేవుడు దండం పెట్టుకుని సూత్రం కళ్ళ కత్తుకుని వెనకటి ఆచారంగా చేసేవాడు పెద్దవాళ్ళు. గదిలోకి వెళ్ళి పాత్రలన్నీ బయట పెడతాను తీసుకెళ్ళి. నేతి తోముకుంటాను. తర్వాత 5-6 గిన్నెలు ఉంటే తర్వాత నీట్గా తోముకుని లోపల పెట్టుకుంటాను. ఇప్పుడు ఎక్కువే ఉండవు, ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోముకుంటాను కాబట్టి తక్కువే వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్నే లేచి 5ంటికల్లా చేసి పనులు చేసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి తెల్లారుతుంటే మన పెరట్లో ఎంత అందంగా ఉంది. వెళ్ళి పాలు పోంచుకుంటాము, ఆరోగ్యంగా ఉంటుందని. పల్లెటూరు కాబట్టి తీసుకొచ్చి టీ పెట్టుకుంటాం. పొద్దున్నే కాఫీ పెట్టుకుని మా పెరట్లో చెట్లు చూసుకుంటా బాగుంటుంది ఆ వాతావరణము. కోకిలు కోడి పుంజులు కేకలు పెట్టుకుంటూ ఉంటాయి. అందుట్లో కూర్చుని మేము చక్కగా టీ తాగితే హాలహాలంగా ఉంటుంది. మధ్యలో కరివేపాకు కోసుకొచ్చాను. నేను వెళ్ళి పులిహార చేద్దామని పిల్లలకి అన్నం ఉంటే. పులిహార చేస్తే మా పిల్లలు బాగా తింటారని పులిహార చేస్తాను. అన్నం వేస్ట్ చేయకూడదు. ఇట్లా ఉంటాను పులిహార కలిపితే మా పిల్లలు ఇష్టంగా తింటారు. అన్నం వేస్ట్ చేయకండి, శుభ్రంగా వాడుకోండి. చేయటం అంటే నాకు చాలా ఇష్టం. నాకు తృప్తిగా ఉంటుంది పిల్లలకు పెట్టుకుంటే. దినుసులు కూడా వేసాను. ఎండుమిరకాయలు, కరివేపాకు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తిరగమాది పెట్టి ఆ పులిహోరలో అన్నంలో కలిపి పసుపు, కొంచెం నెయ్యి, నూనె అన్నీ వేసి కలిపాను. చూడండి పులిహోర చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. పులిహోర అయిపోయింది, కలిపేసేసాను. ఇక పిల్లలు తింటారు. దీని తర్వాత వాకిట్లో బయట శుభ్రంగా ఊడ్చి కాడికి పేడ తీసుకొచ్చి కలిపి పేడకాయలు చల్లుకుని. చాలా మంది పేడకాయలు పట్టుకుంటానికి ఇష్టపడరు, కానీ అవి చల్లుకుంటే మనకే మంచిది. కిమ్లైపోయి చక్కగా అందంగా ఉంటుంది వాకిట్లో ముగ్గేసుకుంటే. శుక్రవారం పేడకాయలు చల్లి ముగ్గారేసి పసుపు కుంకుమ వేస్తాను. బకెట్లో నీళ్లు పట్టుకుని పేడకాయలు కలుపుకుని 2 బకెట్లు కట్టుకుని శుభ్రంగా కలాపు చల్లుకుంటాను. ముగ్గు వేసుకుంటే ఇంటి ముందు ఆడుకుంటూ చాలా అందంగా ఉంటుంది. ఇంటికి కూడా మంచిది, శుభం జరుగుతుంది. కుదరపోయినా పట్టణంలో మనం ఉత్తరీలు చల్లుకుని ముగ్గు వేసుకుని చూసుకోవటం, పూలు పెట్టి దండం పెట్టుకుంటే కూడా మంచిది. చూడండి కలాపు చల్లుకుంటే ఎంత చక్కగా ఉందో. అక్కడ వాటిలో ఊడ్చుకున్నాను, కలాపు చల్లుకున్నాను. ఇప్పుడు ఇంట్లోనూ బయట వరండా వంటగదిలో ఊడ్చుకొస్తున్నాను. ఇది పెంకుటిల్లు కాబట్టి దుమ్ము పడుతుంది, అందుకే రోజు 2-3 మాట ఊడుస్తూ ఉంటాను. కలాపు చల్లినంటే నేను ముగ్గేయను, ఆడినాక ముగ్గేస్తాను. ఇలాగే కొన్ని చిన్న పనులు చేసుకుంటాను. ఇలాగ టీ కూడా అయిపోయి కూర్చొని తాగుతున్నాను. అన్నిటికన్నా నాకు ఇష్టమైన పని పెరట్లో చెట్లన్నీ చూసుకుంటూ తాగుతాం, చాలా ఇష్టం నాకు. రోజు ఊడ్చి ముగ్గేస్తాను. అదే కళ ఇంటికి. ముగ్గులేం పెద్దగా రావు, వచ్చింది ఏదో అయ్యే అందంగా వేసుకుంటుంటాను. మా పిల్లలకి మా వాళ్ళకి వచ్చి బాగా వేస్తారు. ముగ్గులో పసుపు కుంకుమ వేసి పెరట్లోకి వెళ్ళి పూలు కోసి ఎరుపూలు ఆ ముగ్గులో పెడతారు. దాని తర్వాత ముఖం కడుక్కుని చేసిన టిఫిన్ తిని బిళ్ళలు వేసుకుంటాను. పొద్దున్నే నేను అన్ని పనులు చేసుకుంటాను. చూసారు కదా, ఇదే మా అమ్మమ్మ మార్నింగ్ రొటీన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.